హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యోతిష్య ప్రియులందరికీ తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ యొక్క శ్రేయోభిలాషి గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ముఖ్యంగా అచ్చుగుద్దినట్లు ప్రపంచంలో ఎవరైనా కానీ వారు ఒకవేళ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నములో పుట్టి ఉంటే ఈ విధంగానే ఉంటారు అన్న అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సాధారణంగా జ్యోతిష్యంలో ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే రాశి, లగ్నం, లగ్నాధిపతి పడినటువంటి నక్షత్రం, ఈ మూడింటికి ప్రత్యేకమైనటువంటి గుణాధీశాలు ఉంటాయండి. అయితే ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి గుణములు ఉంటాయి. ఈ గుణములు వాటి యొక్క అమరికను బట్టే ఒక్కొక్కరు వారి వారి జీవితంలో ఈ విధంగా ట్రావెల్ చేయాలి అని ఉంటుంది. అలాగే ట్రావెల్ చేస్తారని కూడా చెప్పవచ్చు. దానికి ఉన్నటువంటి పేరే తలరాత, విధి అని చాలామంది చెప్తుంటారు. ఇలా ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రానికి ఏ ఏ గుణాలున్నాయో ఆ గుణముల్లోపే వారి యొక్క ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది, ప్రయాణం చేస్తూ ఉంటారు కూడా. ఇక్కడ నేను చెప్పే విషయాలలో మీరు 100% కనెక్ట్ కాకపోవచ్చు. కొంతమందికి 100% సూట్ అవుతుంది, కొంతమందికి కాలేదన్నా కానీ నేను చెప్పబోయే విషయాలలోనే మీ లైఫ్ ట్రావెల్ అనేది అవుతూ ఉంటుందని మాత్రం నేను భావిస్తాను. కనుక ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అమరిక ఎలా ఉంటుందన్నటువంటి విషయాలని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. ఇంతకు మునుపే కొన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి ఇలాంటి అచ్చుగుద్దినట్లు ఫలానా రాసుల వారికి వారి యొక్క జీవితంలో ఇలాగే ఉంటుంది అని చెప్పి వీడియోలు పెట్టున్నాను. ప్రేక్షక మహాశయులు చాలా అద్భుతంగా నన్ను ఆదరించారు. ఒకవేళ మీరు వాటిని గమనించలేకపోయి ఉంటే ఇప్పుడు ఈ వీడియో అయిన తర్వాత డిస్క్రిప్షన్లో ఆ వీడియోల యొక్క లింక్ కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను చెప్పే విషయాల్ని కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి వింటూ రాండి. ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో కానీ నేను చెప్పే వాయిస్ని కానీ మీరు వినగలిగితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. విధి, మతి, గతి, ఈ 3 విషయాలని బేస్ చేసుకునే జ్యోతిష్యం అనేది ఏర్పడిందండి. అంటే మనుషులకు ఈ 3 విషయాలను ఆధారంగా చేసుకుని మాత్రమే కాలం అనేది నడుస్తూ ఉంది అని నేను భావిస్తాను. ఆ విధంగా ఒక్కొక్క రాశి కూడాను ప్రత్యేకంగా గుణాధీశాలు, జీవిత విధానాలు అనేది చెప్పబడి ఉంది. అంటే ఆయా రాశులకు ఒక్కొక్క పర్టికులర్ విషయాలు, ఈ విధమైనటువంటి వ్యక్తులు ఇలాగే ఉంటారని, అలాగే దీనిని బట్టే వారి యొక్క జీవిత ప్రయాణం అనేది నడుస్తూ ఉంటుందని నిర్ణయించి ఉంటారు. అలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క బేసిక్ లైఫ్ స్ట్రక్చర్ అనేది ఏర్పడి ఉంటుంది. ఆ రాశి అలా ఉండేటప్పుడు మనకు కూడాను అదే విధమైనటువంటి విషయాలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, మనకు కూడాను అదే విధమైనటువంటి విషయాలు ఉండడం అనేది జరిగినప్పుడు ముఖ్యంగా అండంలో ఉండేదే కదా పిండంలో ఉంటుంది అన్నట్లుగా
ఆ పర్టిక్యులర్ రాశికి ఏర్పడగలిగే తాకడలు ఇక్కడ ఆ మనుషులు కూడాను ప్రతిబింబిస్తుందని నేను చెప్పగలను. ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క లైఫ్ స్ట్రక్చర్ అండ్ ఫేట్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఒక్కరికి మాత్రమే ఇలాగ ఉంటుందని మాత్రం నేను అనటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నంలో పుట్టి ఉన్నా వారందరికీ కూడాను అచ్చుగుద్దినట్లుగా ఇలాగే ఉండే అవకాశం ఉంది. అయితే కర్కాటక రాశి అనేది కాలపురుషునికి 4వ రాశిగా వస్తుందండి. ఇది విద్వత్ తత్వం ఉన్నటువంటి రాశి. అందుకనే ఈ రాశిలో పుట్టినటువంటి వారు విద్వత్ తత్వం ఉన్నటువంటి వారుగా, అలాగే ప్రేమకు, అనురాగానికి, పాశానికి ప్రియులుగా ఉంటారని కూడా చెప్పొచ్చు. కుటుంబాన్ని ప్రేమించేవారుగా కూడాను ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందిన వారు ఉంటారండి. కీర్తి, ప్రశంసలను ఇష్టపడేవారుగా కూడా ఉంటారు. స్థిరబుద్ధి లేని వారుగా కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే నిలకడైనటువంటి తత్వం, ఒక స్టెబిలిటీ అనేది లేనివారుగా వీరు ఉండడము అది మనం గమనించవచ్చు. ఇలాగ వీరి గురించి చాలా చాలా విషయాలని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అయితే జనరల్గానే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారికి మనసుకు సంబంధించినటువంటి విషయమే పెద్ద సమస్యగా ఉంటుంది. అది మంచి విషయంగా ఉన్నా కానీ, లేదా చాలా మోసమైనటువంటి విషయంగా ఉన్నా కానీ, వీరు ఓవర్ సెంటిమెంటల్ ఫూల్స్ అనే పేరు తెచ్చుకునేసి ఉంటారు. అలా లేదంటే చలనము లేని, అంటే చలనమే లేని, మనసే లేని జడ పదార్థం అని కూడాను పేరు పొందుంటారు. అంటే 2 ఎక్స్‌ట్రీమ్స్ ఇందులో కనబడుతున్నాయి. కానీ ఈ 2 విషయాలను ఆధారంగా చేసుకొని ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారు వారి జీవితంలో ప్రయాణం చేస్తున్నారని మనము గ్రహించాలి. ఇదే నిజం కూడా. ముందుగా చెప్పినట్లే నేను వీరు పాశప్రియులే. కనుక సెంటిమెంట్ వీరికి సహజంగానే అధికంగా ఉంటుంది. ఇతరుల నుండి కూడాను అలాంటి వాటినే వీరు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. ఆర్థిక రీత్యా కాకుండా సంబంధాల రూపంలో పాశము, ప్రేమ, అనురాగము, స్నేహము వంటి వాటిని ఇతరుల నుండి అధికంగానే ఎక్స్‌పెక్ట్ చేసేవారుగానే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు ఉంటారు. అయితే ఇక్కడ బాగా గమనించాలి. దీంతో పాటు అన్‌ఫార్చునేట్‌లీ వీరికి నిలకడ తత్వం అనేది సరిగ్గా లేకపోవడం వలన ఇటువంటి విషయాలు మొదట వారికి ఆ తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ కూడా తొలగిపోవడానికి, అంటే ఏమిటి, ఫెయిల్ అవ్వడానికి, ఆ పరిస్థితికి నెట్టబడడం అనేది జరుగుతుందని చెప్పొచ్చు. మోస్ట్‌లీ ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారు ప్రారంభంలో చూపించే పాశమనే ఈ సంకెళ్ళలో చిగులుకొని తనకలాడుతూ బయటపడి వారి యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించలేకుండా ఉంటారు. కొంతమంది ఆ పాశమనే సంకెళ్ళలో చిగులుకొని తనకలాడి బయటపడిపోతారు. ఆ తర్వాత కాలక్రమంలో నిజాలు ఏమిటి అని తెలుసుకొని ఎవరిని నమ్మకుండా, ఎవరిపైన కూడాను ఇంట్రెస్ట్ లేకుండా విరక్తి, వైరాగ్యాలతో జీవితాన్ని గడుపుతుంటారండి. అలా లేదంటే జీవిత ప్రారంభ కాలంలోనే ఈ పాశము, ప్రేమ, అనురాగము, ఇష్టము, స్నేహము ఇలాంటి విషయాలని అర్థం చేసుకోకుండా తనేమిటో తెలియక జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొని ఆ తర్వాత ప్రేమ, పాశము, స్నేహము అనే విషయాలు అంటే ఏమిటో అని తెలుసుకుంటారు. కనుక ఈ సర్కిల్లో మాత్రమే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారు తిరుగుతూ ఉంటారని కూడా నేను చెప్పగలను.
ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారి గురించి మరిన్ని విషయాల్ని మీ ముందుకి తీసుకొస్తున్నాను. వీరి యొక్క వేగము అనేది ఎలా ఉంటుందంటే, వేగం అనే విషయము ఈ కర్కాటక రాశి వారికి బలంగాను ఉంటుంది. అలాగే బలహీనంగా కూడా ఉంటుంది. అంటే వారికి సంబంధించినటువంటి విషయాలలో వారికిది బలమే అని చెప్పొచ్చు. కానీ ఇతరుల సమాచారాల కొరకు దీన్ని పోల్చేటప్పుడు అక్కడ బలాన్ని మరియు బలహీనమును చూడవలనటువంటి పరిస్థితి ఏర్పడుతా ఉంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారికి పాజిటివ్ గానీ, అలాగే నెగెటివ్ గానీ 2 కూడాను క్విక్‌గానే జరిగిపోతుంటుంది. కనుక ఏమిటి, ఏది అని అర్థం చేసుకునే లోపే టక్ 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 మని వేరే వేరే విషయాలు జరగడము ఆరంభమైపోతుంది. కనుక ఇటువంటి సమాచారాలు కాలక్రమంలో వారి యొక్క మనోస్థితిని చాలా వరకు దెబ్బతీయడమే కాకుండా కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టబడడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత వాటి నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రమే వారికంటూ ఒక జీవితం అనేది ప్రారంభమవుతుందని కూడా చెప్పగలను. ఆ జీవితం వీరికి ఏమైనా కఠినంగా ఉండినా, లేదా వేగంగానో, ఒడిదుడుకులతో, ఎత్తుపల్లాలతో కూడినదిగా ఉన్నా గానీ, జ్ఞానము, తెలివి అనే సమాచారాలు వీరికి ఒక ట్రెజర్‌గా ఉంటుంది. అంటే ఒక నిధిలాగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా సొంత అనుభవంలాగా ఎవరికైనా ఒక విషయాన్ని ఏది నేర్పించలేందు. అలాగా ఒక అనుభవం అనేది కర్కాటక రాశి వారికి ప్రకృతి సిద్ధంగానే ఉంది. ఎందుకంటే, ఎందుకు ఇటువంటి అవసరము, కన్‌ఫ్యూజన్ ఈ కర్కాటక రాశి వారికి ఏర్పడుతూ ఉంది అనే ప్రశ్న చాలామందికి వారి వారి మనసులో డౌట్‌గానే ఉంటుంది. జనరల్‌గానే విద్వత్తు తత్వం కలిగినటువంటి వారు వీరు అని నేను ప్రారంభంలోనే చెప్పాను. అంటే ఈ విద్వత్తు తత్వం అంటే నలుగురికి మంచి మరియు చెడులను వారి వారికి అవసరమైనప్పుడు చెప్పగలిగే తత్వం. అది కూడాను అనుభవపూర్వకంగా పొంది కూడాను కరెక్ట్‌గా ఉండాలి గదా! అలా మార్గదర్శకంగా ఉంటేనే ఇది నిదర్శనం అవుతుంది. ఒకరు అనుభవించే మునుపే దానిని మీరు అనుభవిస్తేనే అది మీకు తెలిసొస్తుంది. అర్థమవుతుంది కూడా. అప్పుడు మాత్రమే మీ వలన ఇతరులకు వాటిని గురించి చెప్పగలరు. అవునా కాదా? అదే విద్వత్తు తత్వం. ఇతరులకు నేర్పించగలిగే విషయం అదే. కనుక అందరికంటే ముందు మనం ఏం చేయాలి? ముందుండాలి అంటున్నాను. అందరికంటే ముందు మనం అనుభవించాలి. అప్పుడు మాత్రం ఇతరులకి చెప్పగలం. అంటే ఏమిటి? అందరికంటే ముందుండాలనే దానినే ఈ వేగము కర్కాటక రాశి వారికి పనిచేస్తూ ఉందని నేను చెప్తున్నాను. అర్థం చేసుకోండి. అది మంచిగా గానీ, లేదా చెడ్డకు గానీ. అదేవిధంగా విద్వత్తత్వం అనేది వారు తెలుసుకున్నటువంటి విషయాలని ఇతరులకు చెప్పించడమే. అందువలనే సహజంగానే వీరికి ఇతరులతో చెప్పేటప్పుడు గానీ, లేదా సహజంగానే చేసేటప్పుడు గానీ, వారు కొన్ని విషయాల్ని మిగిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అందులో మిగిలిపోవడము అనేది అనుభవంగా మాత్రమే ఉంది. అంటే ఏమిటి? మిగిలిన ఏ విషయాల్ని వారు ఎక్స్‌పెక్ట్ చేయటం లేదు అని అంటున్నాను. ఇలాంటి సమస్యలు ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి జీవితకాలము వస్తూ ఉండడం వలన చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉండి తమ కోసమే చేయడము ప్రారంభిస్తున్నారు. అక్కడ
ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారు ఎదురు చూసే విషయము జరుగుతుందా? జరగదా? అన్న విషయాన్ని కరెక్ట్‌గా చెప్పలేం. కానీ కాల ప్రయాణంలో ఆయా విషయాల్లో ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి జ్ఞానం అధికమవుతూనే ఉంది. అయితే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు వాటిని గురించి పూర్తిగా అర్థం చేసుకోగలరని కూడా చెప్పగలను. ఇలాంటి విషయాల్లో వేగం పెరగడం వలన ఈ కర్కాటకము అంటే రాశి లేదా లగ్నానికి చెందినటువంటి వారికి స్థిరత్వం లేకుండా పోతా ఉంది. అంటే మరొక పరిస్థితులకి వీళ్ళు నెట్టివేయబడడం వలన ఒకదానినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడము వీరికి సెట్ అవ్వడం లేదు. నెక్స్ట్ ఏమిటి అనే క్వశ్చన్ ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నాలకు చెందినటువంటి వారి యొక్క మనసులో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంది. అందుకనే కొన్ని విషయాల్లో ఒక స్థాయికి వీరు బోర్ కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అప్గ్రేడ్ అనేది ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నాలకు చెందినటువంటి వారికి అవసరపడుతూ ఉంది. అలాగుంటేనే ఈ రాశి లేదా లగ్నానికి చెందినటువంటి వారి యొక్క మనసు రిలాక్స్ అవుతుందని నేను భావిస్తున్నాను. అలా కాదని ఒకే విషయాన్ని లేదా ఒకే మాదిరి అయినటువంటి విషయాన్ని చేస్తూ వెళ్తే మనసులో విరక్తి తనంతట తానుగా ఏర్పరుస్తుంది. అప్పుడు దాని మూలంగా చాలా విషయాలను తెలుసుకొని దాని నుండి బయటికి రావడానికి ప్రారంభిస్తారు. ఈ అప్స్ అండ్ డౌన్స్ అనే వాటి నుండి కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు ఎప్పటికీ తప్పించుకునే అవకాశమే లేదు అని చెప్పవచ్చు. స్త్రీలు వీరి జీవితంలో ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి మగవారికి అది ఏ విధమైనటువంటి రిలేషన్గా ఉన్నా కానీ ఉండొచ్చు. వీరి జీవితంలో వారి పార్ట్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. వీరిని ఆహార ప్రియులు అని కూడా చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా, పెక్యులర్గా ఈ ఫుడ్ విషయంలో ఉంటారు. అందము, అలంకారము అనే విషయాల్లో చాలా శ్రద్ధ కూడా ఉంటుంది. ఆధ్యాత్మికతలో ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుంది. అందుకనే వీరేం చేస్తారంటే కొంతమందిని మనం గమనించినప్పుడు మత బోధకులుగా ఉంటారు. అలా మత బోధకులు లేదంటే శాస్త్ర సాంప్రదాయాలను నేర్పించేవారుగా కూడా ఉంటారు. వేదాలను నేర్పించేవారుగా ఉంటారు. ఇలా గురుముఖత విషయాలను నేర్పించేవారుగా కూడా ఉంటారు. ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి చాలామందిలో నేను గమనించింది. సహజంగానే వీరికి పిల్లల విషయంలోనూ పూర్వీక విషయాలలో అంటే పూర్వీకులు ఉంటారు కదా, వారి విషయాల్లో శ్రద్ధ ఉంటుంది. వీరి మాటను అందరూ గౌరవించాలన్నటువంటి పట్టుదల ఈ కర్కాటక రాశి లగ్నానికి చెందినటువంటి వారికి ఉంటుందండి. అంటే అర్థం ఏమిటి? వీరి మాటలకి ఒక ప్రత్యేకమైనటువంటి మతింపు కానీ గౌరవం ఉండాలని పెక్యులర్గా కోరుకుంటారు. కానీ చాలామందికి ఇలా సెట్ కావటం లేదు, అమరటం లేదు. ఏమిటి సమస్య అని చూస్తే వీరు చాలా వేగంగా ఉండేవారు. కానీ వీరి చుట్టూ ఉండేవారు మాత్రము కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉండేవారుగా ఉంటారని చెప్పవచ్చు. అంటే ఎప్పుడు వేగంగా ప్రవర్తిస్తారో, ఎప్పుడు స్లోగా ఉంటారో ఖచ్చితంగా చెప్పలేం. కానీ వీరిని చుట్టూ అంటే వీరికి ఎవరైతే చుట్టూ వీళ్ళని ఫాలో అవుతుంటారో ఉండేవారికి మాత్రము ఈగో అధికంగానే ఉంటుంది. నేను అనే విషయం, నేను అనే ఒక ఈగో, నేను అనే ఒక అహంకారపూరితమైనటువంటి మాట, ఆ నేను అనే విషయంలో వీరు చాలా వరకు పిడివాదంగానే ఉంటారు. ఇది నేనే చేశాను, దీన్ని నేనే చేస్తాను, నేను చెప్పిందే మీరు వినాలి అనే సమస్య ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందిన వారికి ఉండకపోగా వీరిని ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి చుట్టూ ఉన్నటువంటి వారికి ఉంటుందని చెప్తున్నాను. వాటిని మేనేజ్ చేయడము వీరికి కఠినమైనటువంటి విషయం అనే చెప్పాలి. రీజన్ ఏమంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారి వద్ద అంటే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారి యొక్క
చుట్టూ ఉన్నటువంటి వారి వద్ద ఎప్పుడు చూసినా ద్విస్వభావం ఉండడం వలన మీరు ఎక్స్‌పెక్ట్ చేసే విషయాలను గానీ, లేదా మీరు చేయాలన్న విషయాలని ఇతరుల నుండి అలాగే పొందగలము అనే దాని విషయంలో కర్కాటక రాశి, కర్కాటక లగ్నాన్ని వారికి ఎలాంటి అమరిక లేదనే చెప్పగలను. కారణం ఏమిటంటే, మొదట విషయం ముఖ్యంగా టైమింగ్. రెండో విషయం ఏమిటంటే వేగం. ఈ రెండింటిని కూడాను మనం చూసినట్లయితే ఆపోజిట్ నుండి ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది కుదరదు. అంటే అపోనెంట్ మనకి ఎదురు వ్యక్తి నుండి దాన్ని ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారి చుట్టూ ఉన్నటువంటి వారికి పిడివాదము సహజంగానే అధికంగా ఉండడం వలన వారికి ఇష్టమైతేనే వారు ఏ పనైనా చేస్తారు. లేదంటే చేయనే చేయరు. దీనిలో వచ్చినటువంటి పెద్ద సమస్య ఏమిటంటే టైమింగ్ మాత్రమే. మీకు ఓపికగా వెయిట్ చేస్తామన్నా ఆ విషయమే మీకు నచ్చదు. ఎవరికి? కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి. కానీ మీకు ఆపోజిట్‌గా ఉన్నటువంటి వారికి అది ఒకటే పని. అర్థం చేసుకోండి. మళ్ళీ చూద్దాంలే, నిదానంగా చేస్తాంలే అనేదే వారికి నచ్చినటువంటి ఒక విషయం. వారికి నచ్చినటువంటి విషయం కూడాను అదే. అవసరపడి వేగంగా చేసే కార్యములు చెదిరిపోతుంది అనే మనస్తత్వము వారికి ఏర్పడి దాని గురించి మీకే వారు అడ్వైజ్ చేస్తారు. మరియు మిమ్మల్ని స్లోగా వర్క్ చేసేటట్లుగా ఒత్తిడి చేస్తూ కూడా ఉంటారు. ఎవరిని? కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందిన వారిని. కానీ అది మీకు సెట్ కాదన్న విషయము వారికి ఎప్పటికీ అర్థమే కాదు. కనుక ఇలాంటి చిక్కులు, ఇలాంటి తికమకలు మీ చుట్టూ ఉన్నటువంటి వారి నుండి అధికంగా రావడం వలన ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టంగా మారుతుంది. కనుక అలా కాకుండా అవగాహన చేసుకునేవారు వీరి దగ్గరగానే ఉంటే, ఎవరి దగ్గర? కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారి దగ్గరగానే ఉంటే వీరి యొక్క జీవితాన్ని ఎలాగో ఒకలాగున సమాలించవచ్చు. జనరల్‌గానే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారు అన్ని విషయాలని లాభాపేక్షతోనే చేస్తారని చెప్పొచ్చు. లాభం అనే విషయము దేన్ని అనుసరించైనా గానీ ఉండొచ్చు. ఒక డబ్బు విషయంలో ఉండొచ్చు, లేదా ఇచ్చి పుచ్చుకోవడంలో ఉండొచ్చు. ఎందుకంటే వీరు ఆహార సంబంధమైనటువంటి విషయాలకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం వలన ఆర్థిక విషయాలకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడము జరగదనే నేనైతే గమనించి చెప్పగలను. ఇక్కడ మనసుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు వీళ్ళు. వీరు చేసే కార్యములు అన్ని వేళలా సెపరేట్‌గా ఉండాలని, అందులో అందరి యొక్క మన్ననలను కూడా పొగడ్తలని కూడాను పొందాలని ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఆశ ఉంటుంది. అదేవిధంగా ఇతరులను కూడాను గద్దించైనా గానీ, డామినేట్ చేసైనా గానీ వారి నుండి పని చేయించుకోవాలన్న టాలెంట్ కూడా వీరికి ఉంటుందని చెప్పగలను. అదేవిధంగా ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి అడ్మినిస్ట్రేషన్ స్కిల్లు సహజంగానే అధికంగా ఉంటుంది. అధికంగా వీరి యొక్క వృత్తి, వ్యాపారాలు గానీ, ఉద్యోగాల విషయాల్లో గౌరవాన్ని ఎదుటివారి నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఎంతవరకైనా గానీ మానసికంగా ఒక మంచి పక్వాన్ని పొందడానికి ప్రారంభిస్తారో అంతవరకు ఆ స్థాయికి వారు జీవితాన్ని మంచిగానే పొందుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కుటుంబ విషయాన్ని గురించి మాట్లాడదాం. ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఎలాగుంటుంది వారి కుటుంబం? ఆ స్థితిగతులు ఎలా ఉంటాయి? అంటే ఈ కుటుంబం అనేది ఒక మంచి పొజిషన్‌లోనే ఉంటుందని చెప్పొచ్చు. ప్రారంభంలో నేను చెప్పినట్లే వీరికి సెంటిమెంట్ అనేది అధికంగా ఉంటుంది. అధికంగా పనిచేస్తుంది కూడా.
అందుకని కుటుంబ సభ్యులతో బాగా కలిసిమెలిసి ఉండడం అనేది అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కుటుంబ అమరిక బాగా ఉండడం వలన కుటుంబ సమాచారాలు ఎల్లప్పుడూ వీరికి మంచిగానే పనిచేస్తూ ఉంటాయని కూడా చెప్పొచ్చు. కానీ కుటుంబంలో వాగ్విదాలు, గొడవలు, రచ్చలు, రగడలు వీరికి పెద్ద సమస్యగా మారుతూ ఉంది. ఎవరికి? కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి. పర్టిక్యులర్‌గా నువ్వా? నేనా? అనే సమస్యలు. నువ్వు గొప్ప, నేను గొప్ప అనే ఒక ఈగో క్లాష్ వీరి కుటుంబంలో తరచుగా వస్తూనే ఉంటాయి. రీజన్ ఏమంటే గౌరవం అనే సమస్య, లేదంటే మతించడం లేదు అనే సమస్య వీరి కుటుంబంలో ఉన్నవారికి అధికంగా అవసరం లేకపోయినా, ఒక విషయం గురించి అసలు సంబంధమే లేకపోయినా గానీ, అవసరపడే ఒక విషయము, అవసరం లేని ఒక విషయం అనేది లేకుండా, అంటే వీరి కుటుంబంలో ఉన్నటువంటి వారు అధికంగా వీటి పట్ల ఎక్స్‌పెక్టేషన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అట్లాగా ఎక్స్‌పెక్ట్ చేసేదే వీరి విషయంగా మారిపోయి, నన్ను మతించాలి, నాకంటూ ఒక అంగీకారము, నాకంటూ ఒక గౌరవము అని ఉండాలని పట్టుగా ఉంటారండి. అలాగే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారి కుటుంబంలో చూసినట్లయితే, ఆ కుటుంబంలో చూడండి ఈ టాక్ అనేది నడుస్తూ ఉంటుంది. అదేమిటంటే, నన్ను ఎవరు మతించడమే లేదు, నేను చెప్పేది ఎవరు వినడమే లేదు, నన్ను కొంచెం కూడా ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు అంటుంటారండి. అంటే ఏమిటి? సెంటిమెంట్, ఒక కన్ఫెస్మెంట్, అంగీకారము అనే సమస్యలు కలిసే వీరి కుటుంబంలో ఒక గొడవని ఏర్పరుస్తూ ఉందని నేను గమనించిన విషయాలు. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి వారు పాశము, ప్రేమ, అనురాగము, ఈ స్నేహము ఇలాంటి వాటితో దగ్గరయ్యేవారు అదే సమయంలో అధికారం చేసేవారుగా కూడా ఉంటారు. అంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే అనురాగం ఉంటుందో, ఎక్కడైతే మంచి పాశం ఉంటుందో అక్కడే అధికారం సలాయించేది కూడా ఉంటుంది. ఇది మనం సహజసిద్ధంగా అనేక కుటుంబాల్లో చూస్తుంటాం. కానీ ఇక్కడ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో గమనిస్తే ఇది ఒక పాలు ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. కనుక ఈ కుటుంబాలలో వారి యొక్క ప్రయత్నాలలో ఈ రెండింటిని కూడాను వేరువేరుగా చూసే వారికి మాత్రమే ఇది గమనార్హము. కానీ చాలామంది ఈ రెండు విషయాల్ని కలిపే చూస్తుంటారు. అందుకని అక్కడ అధికారం మాత్రమే కనబడుతూ ఉంది తప్ప పాశము, ప్రేమ, అనురాగము, స్నేహతత్వము మాత్రము కంటికి కనబడటం లేదండి. వీరు కుటుంబ సభ్యులపై చూపే పాశంగా ఉన్నా, లేదా వీరిపై కుటుంబ సభ్యులు చూపించే పాశంగా ఉన్నా కానీ అది క్లాష్ అవ్వడానికి రీజను ఇదే ఇదే కారణమని కూడాను నేను చెప్పగలను. కానీ ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి కుటుంబ స్థానం బాగుగా ఉండడం వలన ఒక అడ్జస్ట్మెంట్ అనే తత్వం అనేది సహజంగానే ఉంటుందండి. మొత్తం మీద ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు వారి యొక్క కుటుంబాన్ని అర్థం చేసుకుని చక్కగా జీవిస్తే సంతోషము, సుఖము అధికంగా ఉంటుందని నేను చెప్పగలను. ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా ఈ జన్మకు అమరుతారు అది మన ఇష్టం కాదండి. ఎందుకంటే భగవంతుడు ఆ తల్లిదండ్రుల యొక్క దాంపత్య అనుకూలతకు మనల్ని వాళ్ళ కడుపులో పుట్టించడం జరుగుతుంది. మనం కావాలనేసి డిజైన్ చేసి వీరి కడుపులో పుట్టాలని మనం రాము కదండి. అయితే సృష్టిలో జరుగుతున్నటువంటి అనేక మార్పులు ఇవేం చేస్తాయంటే విధిని అనుసరించి తండ్రి ఎవరు, తల్లి ఎవరు అనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తండ్రి స్థానము ఇక్కడ మంచిగానే ఉంది అని చెప్పొచ్చు. తండ్రికి సంబంధించినటువంటి విషయంలో మనం చూస్తే తండ్రికి ఇద్వత తత్వము, ఆధ్యాత్మికతపై ఇష్టము అధికంగానే ఉంటుందండి. అంటే అదేవిధంగా వీరికి ఏమి ఇష్టంగా ఉంటుందంటే
ప్రపంచాన్ని తిరిగి రావడము అనేది ఇష్టంగా ఉంటుంది. అంటే ఊరు తిరగడంలో వీరికి ప్రేమగా కూడాను ఉంటుందని చెప్పొచ్చు. వీరు జీవితంలో ఎక్కువ కాలము ప్రయాణాలు చేస్తూనే ఉండి, అలాగే ఎంజాయ్ చేయాలన్న కోరికని కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. బంధుత్వాలపై అధికమైనటువంటి ప్రియతత్వం అనేది ఏర్పడుతుంది. కొంచెం జోవియల్‌గా, జోక్‌గా, తమాషాగా మాట్లాడాలన్నటువంటి ఆలోచన గాని, ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి తండ్రికి ఉండడం అనేది సహజం. అంతేకాకుండా ఇక్కడ మెయిన్‌గా ఏమిటంటే, ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఈ రాశి, ఈ లగ్నానికి చెందినటువంటి వారికి తండ్రి యొక్క అడాప్టేషన్ బాగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు. వీరి యొక్క విషయాన్ని మనం పర్టిక్యులర్‌గా పరిశీలిస్తే, వీరి యొక్క కట్టుబడి లోపలే ఇతరులని పెట్టుకొని, వారిని అజమాయించాలని కోరుకునే తత్వం కూడా తండ్రికి ఉంటుందండి. లేదంటే వారు చెప్పింది మాత్రమే వినాలనే పిడివాదం కూడా ఉంటుంది. ఎవరు? కర్కాటక రాశి చెందినటువంటి వారు వాళ్ళ తండ్రి చెప్పిందే వినాలి అన్నటువంటి ఆ ఆలోచన తండ్రికి ఉంటుందని చెప్తున్నా. అంతేకాకుండా చాలా విషయాల్లో తగిలి తగలకుండా మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు కావచ్చు, మీ యొక్క కార్యాలకి వారి యొక్క హెల్ప్ మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. అలాగే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారు చేసే వృత్తి వ్యాపారాల్లో తండ్రి యొక్క హెల్ప్ చాలా బాగా ఉంటుంది. చాలామంది ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారు తండ్రి చేసే వృత్తి వ్యాపారాలని చెడిపే అవకాశం కూడాను ఉంది. అలాగే చెడ్డ పేరు తెచ్చే అమరిక కూడాను ఉంది అని చెప్పవచ్చండి. పర్టికులర్‌గా ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో ఇలాంటి సమాచారము అధికంగా జరుగుతూ ఉంది. ఇది నేను గమనించినటువంటి విషయం. ఆ తదుపరి తల్లి. ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఈ అమ్మ స్థానం అనేది చాలా బాగా ఉంది. జనరల్‌గానే ఈ రాశి, లగ్నంలో పుట్టినటువంటి వారికి తల్లిదండ్రులు ప్రేమైన వారే అని చెప్పొచ్చు. తల్లికి గాని, తండ్రికి గాని ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారిపై ఒక ప్రత్యేకమైనటువంటి కన్సర్న్ అనేది ఉంటూనే ఉంటుంది. దానిని ఎంత స్థాయికి అర్థం చేసుకున్నారో అన్నది ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి తెలియాలి. కానీ వారికి తెలియదు ఎప్పటికీ. కానీ మీతో పుట్టినటువంటి వారి దగ్గర ఇలా అడిగారంటే వారు దానికి ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇతరుల కంటే మీకు మాత్రమే మనసులో చోటు ఇచ్చే వారుగా వారు ఉంటారు. అమ్మ కొరకు ముఖ్యంగా మీరు ప్రాణం ఇవ్వడానికి కూడాను ప్రయత్నం చేస్తారు. అమ్మ కొంచెము సుఖవాసిగా ఉంటుంది. డబ్బు విషయంలో గానీ, స్నేహితుల విషయంలో గానీ, బంధుత్వ విషయాల్లో కూడా చాలా వరకు పెక్యులర్‌గా నడుచుకోవడం అనేది జరుగుతుంది. వారి జీవితమే ఒక మందంగానే ఉంటుంది. లేదంటే కష్టాలన్నీ పడి ఆటుపోట్లను ఎదుర్కొనే వారుగానే ఉంటారు. మీ నాన్న కంటే తల్లికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు. చివరికి మీకు సంబంధించినటువంటి విషయాల్లోనైనా మీ తల్లికి ఇలాంటి సమాచారాలు కొంచెం అధికంగానే వంటబడతాయి. మొత్తం మీద తల్లి, తండ్రులు ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఒక సుముఖమైనటువంటి బాంధవ్యాలతోనే ముడిపడి ఉన్నారు, మెలుగుతారని చెప్పొచ్చండి. ఆ తదుపరి ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారితో తోడబుట్టినటువంటి వారు. ఇది ఎలా ఉంటుందంటే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారితో పుట్టినటువంటి వారి యొక్క పరిస్థితి నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. అంత గుడ్ కాదు. అంటే వారి నుండి అధికంగా ఎక్స్‌పెక్ట్ చేయను లేరు. అదే సమయంలో వారి విషయాల్ని వదిలేసి దూరంగా కూడాను మీరు ఉండలేరు. అంటే మీ తోడబుట్టినటువంటి వారిని మీ యొక్క ఆపోజిట్ టీమ్ అనే చెప్పొచ్చు. ఎప్పుడు పోటీ ఉంటూనే ఉంటుందండి.
లైఫ్‌లో మంచి కిక్ అనేది ఉంటుందని చెప్తున్నాను. అంటే పోటీతత్వం. అలాగే మీతో పుట్టినటువంటి వారు కూడాను ముఖ్యంగా మీ జ్యేష్ఠ సహోదరులు అందులో చాలా వరకు మీతో మింగిల్ అవుతారు. కుటుంబాన్ని ఇష్టపడేవారుగా కూడా ఉంటారు. మంచి కళలు తెలిసినటువంటి వారుగా ఆర్ట్‌లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలంకారంలో ఇష్టం ఉంటుంది. ఓపికగా ఉండి దేన్నైనా తట్టుకోగలరు అని కూడా చెప్పొచ్చు. స్వయం కృషి అనేది వారికి ఇష్టమైనటువంటి విషయము. కానీ కనిష్ట సహోదరుల కిందకొచ్చినప్పుడే కొన్ని సమస్యలు ఏర్పడడం అనేది సంభవిస్తా ఉందండి. అది ఎలాగో మనం చూద్దాం. జనరల్‌గానే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు ఏ విధంగానైతే లాభాపేక్ష లేకుండా ఏ పని చేయరో, అదే విధంగా ఈ కనిష్ట సహోదరులు కూడాను ప్రయత్నిస్తారని చెప్పొచ్చు. బుద్ధి కుశలత వీరికి అధికంగా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి. డబ్బు ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ చూపుతారు. స్నేహితులు, బంధుత్వాలతో పరిచయాలు అధికంగానే ఉంటాయని కూడా చెప్పొచ్చు. కొంచెము ఇక్కడ గమనించినట్లయితే సెల్ఫిష్‌నెస్ అనేది ఎక్కువగా వీళ్ళతో గమనించవచ్చు. కానీ పరిసరాలకు తగ్గట్టుగా అర్థం చేసుకొని నడుచుకుంటారు. ఒకరిని ఎస్టిమేషన్ చేసే విషయంలో వీరికి స్కిల్ అధికంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. వీరికి ద్విస్వభావ తత్వం అధికంగానే ఉంటుంది. అందుకని వీరిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు మొరుచుకుంటారో మనకైతే అర్థం కాదు. కానీ మెయింటైన్ చేసే స్కిల్ అధికంగా ఉండడము, దానివలన అది సమస్యపూర్వకంగా ఉన్నా గానీ, దానిని వారు వారికి తగ్గట్టుగా అనుకూలంగా మార్చుకుంటారు. మొత్తం మీద ఈ రాశి, లగ్నము చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి తోడబుట్టినటువంటి వారిని పక్కన పెట్టి దూరంగా ఉన్నా గానీ పాశం మాత్రమే ఉంటుంది. దగ్గర పెట్టుకుంటే మాత్రము బంధుత్వం కనబడుతుంది గానీ పాశాలు కనబడవని చెప్పొచ్చు. మెయిన్‌గా కనిష్ట సహోదరుల విషయంలో చూసినట్లయితే వీరు మీకు కోర్టు తగాదాలు గానీ, ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఏర్పాటు చేయడము, ఆస్తి తగాదాలను కలిగించడం కూడాను అనేక జాతకాలని మనం పరిశీలించడం వల్ల కలిగినటువంటి అనుభవాన్ని మీకు ఇక్కడ షేర్ చేస్తున్నానండి. అలాగే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి భాగస్వామి అంటే స్పౌస్, అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఏ విధంగా అమరుతారు విధి ప్రకారంగా, ఇది ఒక మంచి స్థానంలోనే ఉందని చెప్పొచ్చు. గుణం విషయంలో చాలా కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగా వారి నడవడికలో కూడాను చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వారు చేసే కార్యాలలో చాలా పెక్యులర్‌గా ఉంటారని కూడా చెప్పొచ్చు. అంటే అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయిని మీరు చూసుకోవాలి. ఒక కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి రాబోయే భాగస్వామి గురించి నేను ఇక్కడ కొన్ని విషయాలను మీకు షేర్ చేస్తున్నాను. అంటే మంచి కార్యాలు చేయాలి, చేసేసి సరైనవిగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. చాలా చక్కగా, సామరస్యంగా, చతురంగా మాట్లాడగలిగే మాటకారులుగా కూడాను వీరు ఉంటారని చెప్పొచ్చు. అలాగే యాక్టివ్‌గాను ఇతరుల్ని వశీకరణం చేయగలిగే మాటలు కలిగి, వశీకరణగా మాట్లాడే తత్వము ఉంటుంది. జనరల్‌గానే వీరి మాటలు ఇతరులకు ఆకర్షణ కలిగిస్తుంది. ఇతరులని ఆకర్షించే విధంగా ఉంటుంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో కాలు దువ్వి కావాలనే గొడవకి పిలిచే వాళ్ళ కూడాను కనబడుతున్నాయి. అంటే వీరు మాట్లాడే ఒక విషయాన్ని సరిచేయగలరు. అదే సమయంలో మాట్లాడే ఆ విషయాన్ని గొడవల వరకు తీసుకెళ్ళి దాన్ని పెంచగలరు అని నేను చెప్తున్నాను. ఆ స్థాయికి వీరికి అందులో చక్కటి నిపుణత అనేది ఉందండి. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో ఎప్పుడు కూడాను కఠినంగానే ఉంటారు. చాలామంది వీటి కొరకు అధికంగా శ్రమిస్తూ ఉన్నారు. అయితే వీరు చేసే పనులు చూస్తే రిస్క్ అయినటువంటి పనులు ఉండకూడదు. కొంచెం లైట్ అండ్ సింపుల్‌గా ఉండాలని కోరుకునే వారిని కూడా నేను గమనించాను. అందుకని వీరి యొక్క కార్యములు కూడాను
మందగమనంగానే ఉంటాయి, స్లోగానే వెళ్తుంటాయి. కోపం సహజంగానే అధికంగా ఉండడం వలన వీరిని అనుసరించి పోవడం వలన చాలా సమస్యల్ని మనము సంఘటనల నుండి బయటపడేదానికి అవకాశం కూడా ఉంటుంది. అలా లేదంటే దాన్ని చెప్పి మనసుని నొప్పిస్తూనే ఉంటారు. వీరి తత్వం అంతే. పిడివాదం కూడాను అధికంగా ఉండడం వలన ఏ విషయాన్ని కూడాను చెప్పి అర్థం చేసుకునేట్లు చేయలేము కూడా. కానీ వీరికి వీరుగా సహజంగానే అనుభవించో, అర్థం చేసుకునో అలాంటి పరిస్థితికి వచ్చేసారంటే అంత తొందరగా అలాంటి సమాచారాలకి వీరు వెళ్ళరు. మొత్తం మీద ఈ రాశి లగ్నానికి చెందినటువంటి వారికి వచ్చే భాగస్వామి వీరిని అర్థం చేసుకుంటే సుఖంగా ఉంటుంది, జీవితం సుభిక్షంగా నడుస్తుందని మాత్రం నేను చెప్పగలను. ఈ కర్కాటక రాశి లగ్నానికి చెందినటువంటి వారికి సంతానము విధిని అనుసరించి ఏ స్థానాన్ని పొంది ఉంది అంటే మంచి స్థితిలోనే ఉంది. ఈ సంతానం యొక్క అడాప్టేషను అన్ని వేళలా మీపై ఉంటూనే ఉంటుంది. అంటే సంతానానికి మీపైనటువంటి ప్రేమ, అనురాగాలు, పాశము ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి పుట్టే సంతానము హెల్ప్ చేస్తూ ఉంటుందని చెప్తున్నాను. ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఒంటరిగా ఓపికగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అధిక కోపాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు. ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి పుట్టినటువంటి బిడ్డలు వీరి యొక్క జీవన శైలి కొంచెము మందగమనంగానే ఉంటుంది. అలాగని దీన్ని మనము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీరి గురించి అంత శీఘ్రంగా ఇతరులకి చెప్పడానికి ఇష్టపడరు. వీరి ఆలోచనలు కానీ వీరి పనులు కానీ అంత త్వరగా ఎవరికి అర్థం కాదని చెప్పొచ్చు. మంచి స్కిల్ ఉంటుందండి. అనుభవశాలిగానే ఉంటూ చాలా చక్కగా ముందుకు వెళ్తుంటారు. ఏ విషయాన్నైనా వీరి దగ్గర నుండి బయటికి చెప్పించలేము ఈజీగా. వీరికంటూ అన్ని వేళలా ఒక పరిశోధన, ఒక రీసెర్చ్, అన్వేషణ అనేది ఉంటూనే ఉంటుంది. ఆ విషయాల్లో ఒక స్పెషలిస్ట్గా కూడా వీరు పేరు తెచ్చుకుంటారని కూడా చెప్పొచ్చు. అయితే కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి సంతానము అన్నింటిలో కూడా ప్రయత్నించి కొన్ని సందర్భాల్లో కీర్తి ప్రతిష్టలను పొందడానికి కూడాను వీరు ముందంజుకి వెళ్తారు, ప్రయత్నం చేస్తారు, ముమ్మరంగా చేస్తారని కూడా చెప్పొచ్చు. ఈ దూర ప్రయాణాలను అధికంగా ఇష్టపడేవారుగా ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి చెందినటువంటి బిడ్డలకి, అంటే కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారి యొక్క సంతానానికి ఉంటుందని చెప్తున్నాను. నేను చెప్పే మాటల్ని మాటకు మాట గమనించగలిగితే మీకు అర్థమవుతుంది. ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి కలిగే సంతానం గురించి మనం మాట్లాడుతున్నాం. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో వారి స్నేహితులు కానీ బంధువుల మధ్య ఒక సహజమైనటువంటి మనుషులుగానే ఉంటారు, కానీ పెద్ద స్పెషల్గా ఉండరు. వీరి జీవితం మొత్తము చాలా స్లోగా డెవలప్ అవడం అనేది మనం గమనించవచ్చు. ప్రారంభంలో చాలా కష్టాలు, నష్టాలు, ఇబ్బందుల్ని, ఆటంకాలని జీవితంలో వీరు చూడవలసి ఉంటుంది. కానీ జీవితం రెండవ భాగంలో ఒక స్థాయికి వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇతరుల్ని అంచనా వేయడంలో వీరికి వీరే చాటి అని చెప్పొచ్చు. వీళ్ళలాగా ఎవరు ఉండరు. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు లేదా ఎవరెవరు ఏమేమి చేయబోతారు అన్న విషయాల్ని చాలా క్లియర్గా తెలుసుకోగలరు. కనుక వాటన్నిటినీ తెలుసుకునే కొద్దీ దూరంగా ఉండి తగ్గి అన్ని పనుల్ని చేస్తూ వస్తారనమాట. కానీ ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారికి కలిగే సంతానము ద్వారా ఎల్లప్పుడూ హెల్ప్ అనేది మాత్రం ఉంటూనే ఉంటుంది. ఎవరి దగ్గర ఎలా నడుచుకున్నా కానీ ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి చెందిన తల్లిదండ్రుల దగ్గర మాత్రము కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులకి ఆదుకోవడానికి వారి సంతానం ఖచ్చితంగా సహాయం చేయడంలో ఎలాంటి ఎనుకంజ అనేది వేయరని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి చెందిన వారికి సంతానము మీకు ఆదరణగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇక స్నేహితులు మరియు
బంధువులు ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఏ విధంగా అమరినారు అని చూద్దాం. వీరి స్థానంలో మనం గమనించినట్లయితే మంచిగానే ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఈ బంధువులు అన్ని వేళలా సహాయం చేస్తుంటారండి. అంటే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి వారి యొక్క బంధువులు ఎప్పుడు చూసినా గానీ వెతుక్కుంటూ వచ్చేటట్లే ఎల్లప్పుడూ ఒక స్థితి అనేది వీరికి ఉంటుంది. వీరికి మాటకారితనం అధికంగా ఉంటుందండి. ఎవరికి? ముఖ్యంగా బంధుత్వానికి. చాలా విషయాల్లో మీ బంధువులు మాట్లాడి ఎదుటి వారిని కంట్రోల్ చేసేస్తారు. చదువు విషయంలో గానీ, ఆస్తిపాస్తుల విషయంలో గానీ, సంతోష విషయాల్లో గానీ, వాహనాల సంబంధమైన విషయంలో గానీ, ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి విషయాల్లో గానీ, తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ, మామ అలాగే అత్తకి సంబంధించినటువంటి విషయాల్లో ఒక విధంగా గరంగా మీరు ఉంటారు. అలాగే కొద్దిగా హెచ్చుతగ్గులుగా ఉంటాయి. వారికి కూడాను అలాంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాల మధ్యలోనే మీకు వారికి ఒక వార్ అనేది నడుస్తూ ఉంటుందని చెప్పొచ్చు. ఇది బంధుత్వంలో ఈ కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నం వారికి ఉన్నటువంటి చిన్న సమస్య. అది పెద్ద సమస్యగా మనం భావించాల్సిన అవసరమైతే లేదు. అలాగే స్నేహితుల్ని అనుసరించి వీరు చాలా వరకు హంబుల్‌గా ఉంటారు. హెల్పింగ్ నేచర్ కలిగినటువంటి వారుగా ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారి దగ్గర నడుచుకుంటారు. కానీ వారి ఆలోచనల్ని, పనుల్ని ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందిన వారు అధికంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ మీ ఫ్రెండ్స్ మాత్రం మీకు సపోర్ట్‌గానే ఉంటారు. ఎవరికి? కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందిన వారికి. ఆధ్యాత్మికతలో గానీ, ప్రయాణం చేసే విషయంలో గానీ వీరికి అధికమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారి ఫ్రెండ్స్‌కి కూడాను వారిలాగానే అన్వేషణ గుణము, పరిశోధన గుణము ఉండడం వలన వారికి కూడాను ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారి వలె ఇద్వత తత్వమును పొందుతారని చెప్పొచ్చు. మొత్తం మీద బంధువులు గానీ, స్నేహితులు గానీ వీళ్ళ ద్వారా కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందిన వారికి సహాయం మాత్రం కలుగుతుందని చెప్పొచ్చు. తదుపరి ఆరోగ్య విషయాలను చర్చిద్దాము. ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? ఎలా జాగ్రత్త పడాలి అనేది మనం చర్చిస్తున్నాం. గొంతు భాగంలో అలాగే మర్మస్థానంలో గానీ మరియు కాల భాగాల్లో అంటే కాలు సంబంధమైన భాగాల్లో వచ్చే సమస్యల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు మర్మమైనటువంటి రోగాలు కొన్నిసార్లు ఆపరేషన్ చేయగలిగే వాటిలో కూడా కొంచెము హెచ్చరికగా ఉండాలని నేను చెప్తున్నాను. ఆ తర్వాత వీపు మరియు భుజాల దగ్గర ఆ భాగాలలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు జాగ్రత్త పడాలి. కష్ట నష్టాలనేవి వాటిని చూసేటప్పుడు ఈ ఆస్తిపాస్తుల విషయాల్లో గానీ, విద్య సంబంధమైన విషయంలో గానీ, సంతాన విషయాల్లో గానీ, తల్లిదండ్రుల ద్వారా వచ్చే విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ముఖ్యంగా ఇచ్చిపుచ్చుకునే వారితో వచ్చే సమస్యల్లో అంటే అప్పు, అలాగే వ్యాధి, గొడవలు ఈ విషయాల్లోనూ ఇతరుల యొక్క కుటుంబాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడాను వారి యొక్క మాటల విషయాల్లో కూడాను కొన్ని జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నాను. ఆ తదుపరి వృత్తి, వ్యాపారాలు ఏ విధంగా ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందిన వారికి అమరుతాయంటే విధిని అనుసరించి ఈ స్థానము నాట్ బ్యాడ్ అని చెప్పాలి. అధికంగా వీరికి వృత్తి వ్యాపారాల్లో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. మనః కష్టాలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఒక కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడూ వీరి వద్ద ఉంటూనే ఉంటుందండి. నేను గమనించినటువంటి వరకు మీకు ఇది ఒక టాప్ సీక్రెట్ అని కూడా చెప్పగలను. ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు వారి తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల్ని తండ్రి నుండి డైరెక్ట్‌గా తీసుకుంటే అనుభవించలేరు. కనీసం ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, చదువుకోవాలనుకున్నా లేదా ఏదైనా ఒక పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా గానీ, తండ్రి సంపాదనలో గానీ వీళ్ళు గానీ ప్రారంభిస్తే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి వాళ్ళని చాలామందిని చూశాను. ఒకవేళ మాకున్నది తండ్రి ద్వారానే కదా ఆదాయ అదృష్టాలు కలుగుతాయి. ఆయన చేసిన ప్రొఫెషన్ ద్వారా కదా మాకు జీతభత్యాలు వస్తాయి. దాని నుండే కదా మా ఇల్లు గడుస్తుందంటే, మీ నాన్న దగ్గర నుండి డైరెక్ట్‌గా తీసుకోకుండా
తల్లి ద్వారా గాని తీసుకొని మీరు పెట్టుబడిగా పెట్టడం గాని, విద్యకి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, వృత్తికి కావచ్చు పెడితే డెవలప్ అవుతారు. ఇది ఒకటి. రెండో విషయం ఏమిటంటే, ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారు ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల మంది గాని ఉండని, వారు సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు, ఆ వ్యాపార సంస్థ వీళ్ళ పేరు మీద ఉండకుండా చూసుకోవాలి. అలా చేస్తే మీరు గాని డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు మా పేరు మీదనే పెట్టుకుంటాము, నేనే సోలో ప్రొప్రైటర్‌గా ఉంటానంటే, సర్వనాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది మన ముందరే ఉన్నారు. అదే విధంగా మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టాలనుకున్నా, లేదంటే ఒక స్థలాన్ని కొనాలనుకున్నా, ఆ స్థలాన్ని కొని ఆ వ్యాపార సంస్థని ఆ స్థలంలోనే పెట్టాలనుకున్నా గానీ, అది కూడాను డెవలప్‌మెంట్ కాదు. వేరే వారి స్థలంలో మీ పేరు మీద కాకుండా వేరే వారి పేరు మీద గాని, మీరు గాని వ్యాపారం మొదలుపెడితే మంచి స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ వృత్తి వ్యాపారాల విషయంలో జనరల్‌గానే నాట్ బ్యాడ్ అని చెప్పాను. కానీ నేను చెప్పిన సలహా గాని, ఈ టిప్ గాని ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా గొప్ప స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఇది చేయవచ్చా? ఇది చేస్తే ఏమవుతుంది? చేయకూడదా? ఇది జరుగుతుందా? ఇది జరుగుతుందా? జరగకుండా పోతుందా? అన్న తికమక వీరి లోపల ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. కానీ వీరు చేసే వృత్తి, వ్యాపారాలు ఒక స్పెషల్‌గా, ఒక పెక్యులర్‌గా ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఒకరి దృష్టిలో పడే విధంగా గుర్తింపు ఉంటుంది. కానీ నేను పైన చెప్పిన విషయాలు మీరు గమనించి మీరు ముందుకెళ్ళాలి. మీరు ఏం చేస్తారు అనే విషయాన్ని ఆధారంగా చేసుకునే మిమ్మల్ని సమాజం గుర్తిస్తుంది. ఆ స్థాయిలో మీరు చేసే వృత్తి గాని, వ్యాపారాలు గాని మీ జీవిత కాలంలో అతిపెద్ద భాగంగా ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలు గాని, తండ్రి వృత్తి గాని, అలాగే ఫుడ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ గాని, రసాయన సంబంధమైనటువంటి ప్రొఫెషన్స్ గాని, నిప్పు, ఉష్ణము, సెక్యూరిటీ సంబంధమైన డ్యూటీ గాని, కమ్యూనికేషన్ సంబంధమైనటువంటి రంగాలు గాని, స్వయంగా మీరు వృత్తిని ప్రారంభించాలంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తులు గాని, డిఫెన్స్ గాని, ఫినాన్స్ డిపార్ట్మెంట్‌లో బాగుంటుందని చెప్పొచ్చు. అయితే నేను మొదట చెప్పింది మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలి. మీ పేరు మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఉంటే మీరు ఏం పెట్టినా గాని పెద్ద కంపెనీ పెట్టి ఇనాగరేషన్ చేసినా, ఒక నెల 2 నెలలకే బోల్తా కొట్టి ఇంటికొచ్చేస్తారు. జనరల్‌గా దీనికి ఏ పరిహారం లేదు. ఆ గుడికెళ్ళి ముక్కేస్తాము, ఈ గుడికెళ్ళి ఫ్లైట్‌లో వెళ్ళేసి, ఆడ పోయి దిగేసి పూజ చేసుకొని వచ్చేస్తామన్నా ఏం చేసినా మీరు డెవలప్ కారు. మీరు మారాలి. జాతకం అనేది మనస్సు లాంటిది. ఆ మనస్సు మనము మార్చుకోగలిగితే ఆ జాతకం పనిచేస్తుంది. ప్రకృతి నుండి మనం పొందే ప్రతి విషయము మనకు అనుకూలంగా ఉంటుందని మాత్రం అనుకోకండి. వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షాన్ని ఆపగలిగే శక్తి మీకు లేదు. అది సహజ సిద్ధం. దాన్ని ఆపి మనం సేఫ్‌గా వెళ్ళాలంటే గొడుగు పెట్టుకొని వెళ్ళాలి. ఎండ కాస్తుంది తీవ్రంగా ఉన్నప్పుడు మన కాళ్ళకి చెప్పులు వేసుకోవాల్సిందే. అంటే ఏమిటి? మన జాతకంలో సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, చంద్రుడు ఇలా ఉన్నాడు, గురువు అక్కడ ఉన్నాడు, నేను జపం చేసేస్తాను, దీని నుండి ఇటు మార్చేస్తానంటే అది ఒట్టి పని. జరిగే పని కాదు. కానీ ఇలా ఉన్నప్పుడు మనం దీనికి తగ్గట్టుగా మనం ఇలా మారగలిగితే మన జీవితము సుభిక్షంగా వెళ్తుందనేది నిజమైనటువంటి శాస్త్ర విధానం. అందుకే జ్యోతిష్ శాస్త్రం అనేది పుట్టింది. ఇది మనం గమనించి తెలుసుకోవాలి. జనరల్‌గా కొన్నింటిని మనము చూసేటప్పుడు మనకి అన్ని విషయాలు తెలియవు. కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి. కానీ ఇక్కడ నేను జనరల్‌గా కొన్ని విషయాలు చెప్పాను. ఇక్కడ నేను చెప్పిన విషయాలు అన్నీ కూడాను ఇలాగే జరుగుతాయా అని కొంతమంది హేతువాదులు ఉంటారు. నేను అలా అనటం లేదు. నాకు అనుభవం ఉంది. శాస్త్రం పట్ల ఒక అవగాహన మా గురువుల ద్వారా పొందిన విషయాల్ని మీకు షేర్ చేస్తున్నాను. ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకోకపోతారు అది మీ ఇష్టం. మనం చెప్పేంత వరకు మాత్రమే. కాబట్టి ఈ విషయాలు అన్నీ కూడా ఇలాగే జరుగుతాయని నేను చెప్పలేను. కాకపోతే వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు అనేక అంశాలని, అనేక రహస్యాలని, మీ జన్మ రహస్యాన్ని, మీరు ఎందుకు పుట్టారు, ఏం చేయడానికి పుట్టారు, ఏం చేస్తే బాగుపడతారు, ఎలాంటి వారితో వివాహం చేసుకుంటే బాగుపడతారు అని మనము ముందుకు అడుగు పెట్టేటప్పుడే తీసుకునే నిర్ణయం మంచిదైతే జీవితమంతా బాగుంటుంది. అదే నేను చెప్పే జ్యోతిష్ శాస్త్ర విశ్లేషణ. మనం ఇతర దేశాలకు వెళితే బాగుపడతామా? అందులో సర్వే అవ్వగలమా? పోవచ్చా? పోకూడదా? ఈ 2 విషయాలు అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఖరాఖండిగా ఎలాంటి మీరు సంతోషపడాలనో, మీరు తృప్తి పడాలనో నేను జ్యోతిష్యం చెప్పను. జాతకం చెప్పను. ఉన్నది ఉన్నట్లుగా చెప్పి
మీకు ఇది ప్రాప్తం ఉందండి, ఇది చేయండి, గొప్ప స్థాయికి వస్తారని చెప్తాను. ఇది ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇంతవరకు నా దగ్గరికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి వారికి అందరికీ కూడాను చక్కటి జీవితాన్ని అమ్మవారే ఏర్పరిచేసింది. ఇది నమ్మాలి. అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి విషయాలు, నా భాష, నా స్లాంగ్ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. కానీ ఇందులో విషయాల్ని మాత్రమే మీరు గమనించాలి. ఎప్పుడైతే అది మీరు గమనిస్తారో అన్నీ మీ జీవితంలో ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఎప్పుడో ఒకప్పుడు టచ్ అవుతాయి. ఖచ్చితంగా టచ్ అవుతాయి. టచ్ అయి ఉంటాయి. చాలామంది నేను ఇంతకుముందు చెప్పినటువంటి రాసులకి చాలా కామెంట్స్ పెట్టారు. చాలా అద్భుతమైనటువంటి కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. దానికి నేను సంతోషిస్తున్నాను. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.